ఆదిలాబాద్లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు దాడికి దిగారు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడి ఇంటిపైకి రాళ్లతో దాడి చేశారు. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. నిందితుని ఇల్లు కాల్తున్నారు సార్. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసు అధికారులపై కూడా దాడి చేశారు. దీంతో ఎస్ఐసిఐకి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులు అధికారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక చూస్తున్నాము ఆదిలాబాద్ లో గుడిహత్నూర్ ప్రాంతం మండలానికి చెందినటువంటి ఒక యువకుడు మైనర్ బాలికను అత్యాచారానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న బాలిక కుటుంబిక సభ్యులు కానీ అక్కడ ప్రాంత ప్రజలు కానీ స్థానిక ప్రజలు కానీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ఆ యువకుడి ఇంటిపైకి రాళ్లు విసరడం, అలాగే అగ్ని ప్రమాదం నిప్పు అంటించడం జరిగింది. అక్కడ మనం కనిపిస్తూనే ఉంది, ఇంటికి అగ్గి మంటలు చెలరేగుతున్నట్లుగా కనిపిస్తోంది ఇంటి దగ్గర. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఆ యువకుడి ఇల్లు ఉందో, ఆ స్వస్థ నివాసం ఉందో ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలిని మొత్తం కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఇరు వర్గాలపై తీవ్ర మంట, ఎక్కడైతే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆగ్రహం అంతా కూడా చల్లార్చడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాడులకు పాల్పడ్డారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనని కంట్రోల్ చేయడానికి అక్కడికైతే వెళ్లారో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఐకి సిఐకి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసు వెహికల్ని చూస్తే కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ పోలీసు అద్దాలు, వెహికల్కి ఉన్నటువంటి అద్దాలు కూడా పగిలిపోయి అక్కడ డ్యామేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, చెప్పండి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి? సౌమ్య, ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని యువకుడు మైనర్ బాలిక అత్యాచారం చేశాడనే అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులంతా కూడా ఆ యువకుని ఇంటికి వెళ్ళి నిన్న రాత్రి యువకుడి ఇంటిపై కూడా యువకుడి ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది. రాళ్లతో దాడి చేయడం జరుగుతుంది. సో ఏదైతే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులపై కూడా దాడి చేయడం జరుగుతుంది. పోలీసులకు ఎస్ఐసిఐ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పోలీసు వాహనంపై కూడా దాడి చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నిన్న రాత్రి అంతా ఉధృత వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. సో యువకుని అక్కడ పేరెంట్స్ కావచ్చు, బంధువులు, అదేవిధంగా ఈ మైనర్ బాలికకు సంబంధించిన పేరెంట్స్, బంధువులంతా కూడా ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కొంత వార్ చోటు చేసుకుంది. సో ఇద్దరిని కూడా సంధాయించి చెప్పడానికి వెళ్ళిన పోలీసులపై కూడా దాడి చేయడం జరుగుతుంది. సో పోలీసులకు ఏఎస్ఐ కూడా తీవ్రంగా గాయాలైనాయి. సో వీరిని హుటాహుటిన హాస్పిటల్ కూడా చికిత్స కోసం హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది. ఏదైతే యువకుడిపై కూడా దాడి చేయడం జరుగుతుంది. యువకుడిని కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం యువకుడిని రిమ్స్ హాస్పిటల్ తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ నుంచి పోలీసులు మన హైదరాబాద్ కు తరలించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నిన్న రాత్రి అంతా గుడిహత్నూరులో ఉధృతం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే నిన్న జరిగిన ఘటన పైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ దర్యాప్తు చేపడుతున్నారు. థ్యాంక్ యూ సాయన్న.